దర్శనం కావాలండి, భగవద్ దర్శనం కావాలండి, తప్పించిపోతున్నామండి, భగవంతుడు రూపం ధరించి కనపడాలండి, ఏం చేయాలండి అని అడిగారు. భగవద్ అనుగ్రహం వెంటనే రావాలంటే ఏం చేయాలి, వెంటనే రానివ్వాలంటే ఏం చేయాలంటే ఒక్క మాటలో చెబుతాను, చాలా కష్టం అంటావు వెంటనే నువ్వు, లేకపోతే నన్నే చేయమంటావు, కానీ చూసుకో, మనస్సును మొత్తం శూన్యం చేయమన్నాడు ఆయన. మనస్సు శూన్యం అయిపోవాలి. దీన్నే మన ప్రాచీన పురాణ భాషలో చిత్తశుద్ధి అన్నారు. మనం చిత్తశుద్ధి అంటే ఏమనుకుంటామంటే మంచి ఆలోచనలు ఉండడం, సేవ చేయడం కాదమ్మా, మొత్తం ఆలోచనలు ఖాళీ అయిపోవాలి. మనస్సు మొత్తం శూన్యం చేయి, అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అనుకున్న రూపంలోనే అవుతుంది, ఏం పర్వాలేదు. తర్వాత క్రమంగా ఆ రూపం అంతా నీ కల్పనే అని అర్థం అవుతుంది, అది నువ్వే అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఏమిటి అన్నాడు, మనస్సును శూన్యం చేస్తే కానీ భగవద్ దర్శనం కాదు. పైగా భగవద్ దర్శనం అనేది ఇలా కనపడాలి, అలా కనపడాలి, ఈరోజు అవ్వాలి, ఏది పూర్ణిమ నాడు అయితే బాగుండు, కార్తీక పూర్ణిమ అయితే ఈ తిథులు జాతకాల గొడవలు ఉన్నాయంటే నీకు జ్ఞానం లేదు, నువ్వు అజ్ఞానంలో ఉన్నావని లెక్క. భగవద్ దర్శనానికి తిథి ఏమిటి, తల్లో తండ్రో పోతే తిథి ఉంటుంది. దేవుడి దర్శనానికి తిథి ఉంటుందా అంటే దశమి నాడు భగవంతుడు కనపడితే ఏకాదశి నాడు రమ్మంటావా పుణ్యమని? ఇక నీ జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా ఇక్కడ? అందుకని దానికి మార్గాలు ఉండవయ్యా. దానికి నువ్వు చెప్పిన పద్ధతిలో దేవుడు కనపడ్డ నీకు, ఆయన అనుకున్న ప్రకారం ఆయన కనపడతాడు. దానికి నీ చిత్తశుద్ధి హృదయాన్ని ఖాళీ చేసి పెట్టుకో అన్నాడు. దీనికి భాగవతం నుంచి చక్కని చమత్కారమైన ఉదాహరణ దొరుకుతుంది మనకి. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్నట్టు ఇలాగా, చెంచత్కాంచన కర్ణకుండల భుజా సంఘర్షివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుసున్ మీటుసున్ నెంచత్ పల్లవ మోహనంగుళల విన్యాసంబులంజూపి రమ్మన్సున్ పిల్చి త్రిభంగిగా నిలిచితో, రమ్మన్సున్ పిల్చి త్రిభంగిగా నిలిచితో అందాల బృందావన. ఇష్టదైవం అనే కావ్యంలో శ్రీకృష్ణుని యొక్క వేణునాదాన్ని గురించి నేను రాసిన పద్యం ఇది. అంత అందంగా ఆయన వేణువు వాయిస్తుంటే గోపికలకి అసూయ వచ్చిందిట. ఎవరి మీద? కృష్ణుడి మీద కాదు, ఇంకెవరో పక్కన రాధో మరొకరు ఉంటే వారి మీద కాదు, వేణువు మీద అసూయ వచ్చింది. ఈ వేణువు ఎంత పుణ్యం చేసుకుంది. మనం అందరం ఇలాగే ఆలోచిస్తాం. బోడు వెదురు గొట్టం ఏముంది ఇందులో, వెదురు పొదలు ఎక్కడ లేవా బోళ్ళు, వెదురు గొట్టం అంతా ఖాళీ. వెదురు గొట్టంలో ఏముంటుందండి? ఏముండదు. కణుపుకి మధ్యలో ఖాళీ, అంత ఖాళీ. ఏముంది? మేమెంత భక్తితో ప్రార్థిస్తూ ఉంటే మాకు ఆ దేవుడు ఆయన పెదవుల్ని తాకే అవకాశం ఇయ్యలే, ఆయన శరీరాన్ని తాకే అవకాశం ఇయ్యలే. గట్టిగా దగ్గరికి వెళ్ళినా సరే మీరెవరో నాకేం సంబంధం అంటాడు ఆయన. ఈ వేణువు ఎంత పూజ చేసింది, ఎంత ప్రసిద్ధమైంది, ఎంత పుణ్యం చేసుకుంది. ఆయన పెదవుల మధ్యలో ఆ పెదవులు స్పృశిస్తూ వేణునాదం వినిపిస్తోంది కదా అంటే వాళ్ళకే స్ఫురించింది జవాబు. ఏమిటో తెలుసా? ఆ వేణువు స్ఫురింపజేసింది. అవును, మీరేమన్నారు నన్ను ఖాళీ గొట్టమన్నారు కదా, నా మనస్సు నా మొత్తం వెదురుగొట్టమంతా ఖాళీ అవ్వబట్టే భగవంతుడు ఇందులో వేణునాదం పూరించాడు. మీ మనస్సు కూడా ఖాళీ అయితే వేణునాదం పూరిస్తాడు. మన మనస్సు ఖాళీ అవ్వాలి వేణునాదం పూరింపబడాలంటే. నిన్న చెప్పుకున్న లోపల నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి అంటే లోపల ఆ నిశ్శబ్దనాదాన్ని ఓంకారాన్ని వినగలగాలి. దాని మీద మళ్ళీ నాకు ఆ పాట ఇష్టం, ఈ సంగీతం ఇష్టం, ఇవన్నీ వింటే అది రాదు. మనము దేవుణ్ణి కోరతాం. ఎలా కోరతామంటే మనకేవో కొన్ని కోరికలు ఉంటాయి. దేవుడు కనపడాలి కానీ ఈ పని చెయ్యాలి, ఇందుకోసం కనపడాలి. మన ఇంటూ నౌకరు ఆయనకి మనం లంచం ఇస్తాం. ఆ లంచాలే నన్ను అడిగితే ఈ పూజలన్నీ లక్షపత్రి కోటిపత్రి ఈ పత్రి అంతా మనం ఇచ్చే లంచమే. అందుకే ఆయన అంటాడు ఒకసారి రమణ మహర్షి, హెచ్చమ్మాన ఓ భక్తురాలు కొంచెం ఆలస్యంగా వచ్చింది సాయంత్రం సభలో. ఆయన ఆలస్యాలు ముందు ఆయన ఏం పట్టించుకోడుగా ఆయన దారిని ఆయన సోఫాలో ఆయన కూర్చుని ఉన్నాడు అక్కడ. ఈవిడ వచ్చి ఇక్కడ కూర్చుని ఆలస్యంగా వచ్చామని ఈయన అడగాలని ఆవిడ ఉద్దేశం. ఎందుకంటే ప్రత్యేకంగా హెచ్చమ్మ అంటే రమణ మహర్షికి ఏదో అభిమానం, ఆయనకి ఏం లేదు. కానీ మనమే ఊహించుకుంటాం. నేనంటే ఆయనకి చాలా ఇష్టం, అది మీరు చెప్పుకుంటున్నారు, వారికి లేదు అక్కడ. అలా ఇష్టం ఉన్నవాడు వాడు యోగి కాదు, రోగి అవుతాడు. ఒకరంటే ఇష్టం, ఒకరంటే ద్వేషం అని అంటే వాడు రోగి, యోగి కానే కాదు. పీఠానికి వచ్చిన వాళ్ళు ఏమండి ఈ మధ్య రావట్లేదు అంటే పీఠం మూసేయడం మంచిది. వాడు వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు, ఎందుకు అడుగుతున్నావు ఆ విషయాన్ని? జిడ్డు కృష్ణమూర్తి గారు అయితే ఒక సభలో కనపడినవాడు 10 సభలు వరుసగా కనపడితే అయిపోయాక పిలిచి రేవెట్టేవాడు. నీకేం మతి లేదా, ఎందుకు వచ్చావంటే మళ్ళీ వినడానికి ఇది మత్తు పదార్థం కాదు, ఇంటికి వెళ్ళి ఆలోచించమని చెప్పేవాడే. ఇంటికి వెళ్ళి ఆలోచించి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఊరికే 10 సార్లు వస్తావేంటి, ఎందుకు వస్తున్నావు, ఇలాగ విన్నావుగా మనం చెప్పిందే మళ్ళీ చెప్తాం, ఏముంది అక్కడ వెళ్ళు ఆలోచించు. ఈ మళ్ళీ వచ్చేవాళ్ళే క్రమంగా పీఠాధిపతికి దగ్గర అయిపోతారు. 4, 6, 7 అయిపోతారు. ముందేమో 4 చతుర్దిశలు అన్నట్టుగా ఉంటారు, తర్వాత అష్టదిశలు అన్నట్టుగా ఉంటారు, తర్వాత మొత్తం నవగ్రహాలై శనిగ్రహం కూడా ఉంటాడు అందులో. ఇక అక్కడి నుంచి రకరకాలు బయలుదేరుతాయి. అవి చేరనివ్వలేదు ఆయన.
హెచ్ఎం ఆలస్యంగా వచ్చి ఏమందంటే, స్వామి ఏమనుకోకండి, ఆయన మాట్లాడు కదా పాపం అందరికీ లోకువా. మేము అప్పుడప్పుడు అందుకే కాస్త కంఠం పెంచుతూ ఉంటాను. లోకు అవ్వకూడదండి, నెత్తిమి ఎక్కేస్తారు. అందుకని కాస్త కంఠం పెంచి హెచ్చరిస్తే దూరంగా ఉంటారు, పర్వాలేదు, మన దాన్ని మనం ఉంటాం. అందుకని ఏమనుకోకండి, 1,00,000 తులసి పూజ చేసి వచ్చాను, అందుకని ఆలస్యమైంది అంటే ఏమిటి అన్నాడు ఆయన. పాపం ఆయనకి తెలియదు 1,00,000 తులసి ఏమిటో. ఆ తులసాకులు 1,00,000 ఆకులు కోసి విష్ణుమూర్తికి పూజ చేశాం. తులసి మొక్కల్ని 1,00,000 సార్లు గిల్లావా? ఇది పుణ్యమా? ఇది పూజ? నీ ఒళ్ళంతా గిల్లుకోపోయావా? పని లేదా అని అడిగాడు ఆయన. ఇది రమణ మహర్షి. మీకు అర్థమైనా మంచిదే, కాకపోయినా మంచిదే. మళ్ళీ ఇంటికి వెళ్ళి మీకు తులసి పూజ చేస్తామంటే నమస్కారం. ఆయన అలాగే చెబుతారు, కానీ మనం అంతే. ఇక మళ్ళీ మీ ప్రసంగం ఎక్కడుందండి? ఉంటే ఉపయోగమే ఉందా మనం 1,00,000 తులసి చేశాక? ఇది మనం ఎక్కడ? అసలు తులసి పుట్టిందే దేవుడి కోసం, ఈ జీవుడు కూడా దేవుడి కోసమే. మన ఒంటిని గిల్లి మనం చేయగలమా? మొక్కలు ఎలా గిల్లేస్తారండి? పువ్వులు కోయడం కూడా నాకు బాధగానే. మా ఇంట్లో ఎప్పుడో నేను పువ్వులు కోయను నేను. నమస్కారం అంతే, దేవుడికి నమస్కారమే. 1,00,000 తులసి కాదు, కోటి తులసి. 1,00,000 పత్రి కాదు, కోటి పత్రి. ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. దేవుణ్ణి మనం కొందామని చూస్తాం. మనం ఏమనుకుంటాం, మనకి 1,00,000 రూపాయలు ఇచ్చిన వాడి కంటే కోటి రూపాయలు ఇచ్చిన వాడు ఎక్కువ కదా. దేవుడు కూడా అంతే. మనం ఎలా ఉంటే అలాగే ఆలోచిస్తాం. వివేకానందుడు వచ్చిపోతాడు, ఒక కుక్కకి దేవుడు ఉన్నాడనే నమ్మకం ఏర్పడితే ఆ కుక్క దేవుణ్ణి కుక్క రూపంలోనే ఊహిస్తుందండి, మరో రకంగా ఊహించలేదు. మనము అంతే. మన దేవుడు మానవ రూపంలో ఎందుకు ఉంటాడంటే, మనం మానవులం కాబట్టి. కుక్క దేవుడిని గురించి గుర్తించి ఊహం రుచితే కుక్క రూపంలోనే పెద్ద కుక్కని పెడుతుంది అక్కడ. అందుకే మన హిందూ మతం ఎంత విశిష్టం అంటే, అన్ని జీవుల్లోనూ దేవుడు అవతరించాడు. గమనించండి. మీకు నిజంగా కుక్కే గొప్పది అనిపిస్తే కాలభైరవ ఆరాధన చేయండి, కుక్క రూపమే. మహానుభావుడు. ప్రతి పుణ్యక్షేత్రంలో పాలకుడు ఆయనే. నిన్న మేము అక్కడ అనంత పద్మనాభస్వామిని చూడడానికి వెళ్ళాం. మొన్న 29వ తేదీ అక్కడ ప్రసంగం అయింది కేరళలో. అక్కడికి వెళ్ళాం. అక్కడ కాలభైరవుడు క్షేత్ర పాలకుడు. ఏం ఆశ్చర్యం! విష్ణువాలయం, కాలభైరవుడు పాలకుడు. అది నా హిందూ తత్వం, అది నా హిందూ ధర్మం, అది నా భారతదేశం. అనంత పద్మనాభస్వామి గర్భగుడి ద్వారంలో పక్కనే శివుడు ఉన్నాడు ప్రత్యక్షంగా. అక్కడ దక్షిణామూర్తి ఉన్నాడు. ఎక్కడ మీరు శివకేశవ భేదం పెడతారు? అడ్డబొట్టు అంటారు, నిలువు బొట్టు అంటారు. ఎందుకు పెట్టారు ఈ బొట్లన్నీ? అందుకే యోగులు అంటారు, ఇప్పుడు నువ్వు ఇలా పెట్టావా అనవసరం. ఇలా పెట్టావా ఎవరికైనా 10 రూపాయలు, అది ముఖ్యం. అక్కడ పెట్టం మనం. ఇక్కడ ఇది మాత్రం బాగా దట్టంగా పెట్టి ప్రదర్శనిస్తాం. అందుకే 1,00,000 తులసి పూజ చేసి వచ్చావా? పైగా నాకు ఆ గొప్ప విషయం అసలు నువ్వు ఆలస్యంగా వచ్చావని ఎందుకు నేనేమైనా అడిగానా? మాకు ఎందుకు చెబుతారు ఇవన్నీ అంటే, నన్ను గుర్తించాలి, నన్ను అడగాలి ప్రత్యేకంగా. ఇదొకటి ఉంది మనస్సులో. నువ్వు గిల్లుకోపోయావా 1,00,000 సార్లు తెలుసుండేదా బాధ అన్నాడు. పువ్వులు కోసేటప్పుడు, తులసి గిల్లేటప్పుడు ఆలోచింతురుగాక. తులసి మహాసాత్వి, మహాపతివ్రత అని మనమే అంటాం, గిల్లేస్తూ ఉంటాం. దీనికి మళ్ళీ సోమవారం, ఆదివారం, మధ్యాహ్నం, వితంతు, సతంతు, ఇన్ని అనుమానాలు ఉన్న చోట దేవుడు ఉండే అవకాశం లేదండి. భౌతిక ఆచారం నుంచి ఎప్పుడు నైతిక ఆచారంలోకి వెళ్ళాలి. లోపల ఆలోచన చేయాలి. ఎందుకు పెట్టారు అది? తులసి కేవలం పర్యావరణం కోసం పెట్టారు. గమనించండి. తులసి మొక్కలు నిజంగానే 1,00,000 మొక్కల తులసి తోట పెంచగలిగితే పర్యావరణానికి మహోపకారం చేసినట్టు లెక్క. ఆ తోట దగ్గరికి కాదు, తోట ఉన్న ప్రాంతంలో 10 మైళ్ళ దూరంలో పాములు రావు, తేళ్లు రావు, కీటకాలు రావు. అంత యాంటీబయాటిక్ తులసి. మనకు అది నచ్చదు. దాని ద్వారా మనకి ఏదో ప్రయోజనం కావాలి. ఇక్కడ ఆ తులసిని ఇలా ముట్టుకోగానే మనకి ఏదో జరగాలి. సమాజానికి జరగడం మనకి ఇష్టం ఉండదండి. దేశానికి అందరికీ జరగవలసింది మనకి ఇష్టం ఉండదు. అది కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. మనకెందుకు? వారు మనలాంటి వాళ్ళే, వాళ్ళు చూసుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాం? మొత్తం మొక్కల్ని పాడు చేస్తూ ఉంటాం, పర్యావరణం పాడు చేస్తూ ఉంటాం. పైగా 1,000 తామర పూలు పెట్టి లక్ష్మీదేవికి పూజ చేశామంటాం. మొత్తం చెరువులో తామర పూలన్నీ కోసే బుద్ధి లేదా? చెరువు అంతా పాడైంది, పర్యావరణం పాడైంది, లక్ష్మీదేవి గుడి కూడా పాడైంది. ఈ తామర పూలన్నీ ఎవడు తీయాలి అక్కడ? ఈ ఓవర్ యాక్షన్లు మానేస్తే రమణ మహర్షి సిద్ధాంతం మనకు అర్థమైనట్టుగా పూర్తిగా నేను మొహమాటం లేకుండా చెబుతాను. పూర్తిగా ఈ ప్లాస్టిక్ సీసా ఇప్పుడు ఎందుకు వెనకాల పెట్టానో గమనించండి. పర్యావరణం కోసం పెట్టానమ్మా. రాగి సీసాలోనే నీళ్లు తాగుతాను నేను, అందుకోసమే పెట్టాను. చాలు, ఇక్కడ ఉన్నవి నాకు చాలు. ఇదంతా కనపడుతుంది అందరికీ. ఇక్కడ ప్లాస్టిక్ కనపడితే నేను చెప్పేది నేనేం చేస్తున్నట్టు. ఇక్కడ పర్యావరణానికి హాని చేశామంటే మనం భక్తులం కాదు, భారతీయులం కాదు, హిందువులం కాదు, మనుషులం కాదు లెక్క. మన పూజల వల్ల, మన స్నానాల వల్ల, మన దీపాల వల్ల, మన పసుపు కుంకాల వల్ల ఏ చెరువు పాడవకూడదు. చెరువు నిండా మొత్తం తోసేసి వెళ్ళిపోకూడదు. అక్కడ చెరువు నువ్వు క్లీన్ చేసావా? చెయ్యడు, చెరువు తోసేస్తాడు. ఇందులో మనగడం పుణ్యమని ఎవడో చెబుతాడు. వాడు వీడికంటే అజ్ఞాని.
వాడు చెప్తాడు, వీడు మునుగుతాడు. ఇక్కడ 16 ఉంటే 16 మునుగుతాడు. ఎక్కడ మునగాలో అక్కడ మునగడు. ఆత్మజ్ఞానంలో మునగడు, అజ్ఞానంలోంచి వదిలి బయటికి రాడు. ఈ చెరువుల్లో మాత్రం బాగా మునుగుతారు. అక్కడి నుంచి అక్కడ ఎవడో టిక్కెట్ అంటాడు, సరిపోయింది. ఇంకా టిక్కెట్లే ఇక్కట్లు. దీని నుంచి బయటపడాలి. అందుకోసం ఆయన చెబుతారు ప్రత్యేకంగా, ఆత్మజ్ఞానం పొందాలి అంటే నీకు దర్శనం కావాలంటే తీవ్రమైన తపన ఉండాలి. ఆ తపన ఎలా ఉండాలి? ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా, హృదయంలో ఏమీ లేకుండా మనస్సును పూర్తిగా ఖాళీ చేసేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ దర్శనం అవుతుందండి. ఆ వెంటనే ఆ నివేదన భగవంతుడికి చేరుతుంది. హృదయంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నంతకాలం ఆ నివేదన చేరదు. అందుకే మీరు గజేంద్ర మోక్షం లాంటి దృశ్యాలు, ఘట్టాలు గమనిస్తే అర్థమైపోతుంది బాగా. ఎదురుగొట్టంలో ఇలాగే ఖాళీగా ఉండబట్టే నేను వచ్చాను అన్నట్టే ఉంటుంది. రావలసింది వస్తుంది, రావలసిన విధంగా. మనం కోరినట్టు రాదు. గజేంద్రుడు ఏం కోరాడు? చాలామందికి సందేహం ఎప్పటికీ ఏమిటంటే, ఈశ్వర అంటే విష్ణు వచ్చాడు ఏమిటండి, శివుడు రావాలి కదా. మనకి ఇంతకంటే ఆలోచించడం తెలియదు. అయ్యా ఫోన్ లాపేయండి, తీసేయండి. భయం పెట్లో కదే ఈశ్వర అన్నాడు. ఈశ్వర అంటే విష్ణువు ఎలా వచ్చాడు? దానికి తర్కం ఒకటి ఉంది. మాయతో ఏం రాలా, విష్ణు వచ్చాడు, తర్కం ఉంది దానికి. మీరు ప్రత్యేకించి దేవుణ్ణి ఫలానా అని పేరు పెట్టి పిలిస్తే, సంకల్పం ఫలిస్తే, నిష్ట గట్టిగా ఉంటే ఆ దేవుడే వస్తాడు, ఆ రూపంలోనే వస్తాడు. లేకపోతే ఇంకో రూపంలో వస్తే నువ్వు నమ్మవు. ఏ దేవుడు పేరు పెట్టకుండా ఈశ్వర అంటే విష్ణువే వస్తాడు. ఈశ్వరుడు అంటే శివుడు అని అర్థం. ప్రత్యేకంగా శివుడు కేటాయించి, శివుడు ఎక్కువగా ఆ పేరుతో పిలుస్తారు. కానీ ఈశ్వరుడు అంటే లోకాన్నంతటిని పాలించే ప్రభువు. నిజంగా చెప్పాలంటే ఆత్మను మించిన ఈశ్వరుడు లేడు. అందుకని ఆయన ఈశ్వర అన్నాడు. శివుడు అనాలి, విష్ణువు అనాలి, కుమారస్వామి అనాలి, అయ్యప్ప స్వామి అనాలని ఏనుక్కు తెలియదు. ఆయనకు ఆపద వచ్చింది, ప్రార్థించాడు. ఆ భగవంతుడు ఎవడో నాకేం తెలియదు, ఎవరిని జనించు జగము అన్నాడు. అంతే. నాకేం తెలుసు ఎవరు సృష్టిస్తున్నాడో, ఎవరు పెంచుతున్నాడో, ఎవరు పోషిస్తున్నాడో వాడు నాకు కావాలి. వాడు ఎవడో నాకేమిటి, డ్రెస్సు, ఆధార్ కార్డు నెంబర్ చెప్పమంటే నేను ఎక్కడ చెప్పను, ఫోన్ నెంబరు నాకు తెలియదు అని అమాయకంగా మనస్సునంతా ఖాళీ చేసుకుని బాధలో ఆర్తితో ప్రార్థించాడు. కేవలం ఆపద నుంచి కాపాడమని. గజేంద్రుడు మోక్షం కోసం ప్రార్థన చేయాల. అందుకే గజేంద్ర మోక్షం కాదు, తెలుసుకోండి దయచేసి. గజేంద్ర మోక్షణం. పోతన గారు పెట్టిన పేరు మోక్షణం, మోక్షం కాదు. మోక్షం అంటున్నాం మనం ఇక్కడ. మోక్షణం అంటే విడుదల, మోక్షం అంటే పూర్తిగా ముక్తి. అది వేరండి. ముక్తి వేరు, విముక్తి వేరండి. జైలు నుంచి విముక్తి చెందాడు అంటారు, జైలు నుంచి ముక్తి చెందాడు అనరు. జైలు నుంచి ముక్తి ఉండదు. జైలు నుంచి విముక్తి చెందాడంటే కేవలం గేటు దాటి బయటకు వచ్చాడు. గజేంద్రుడికి మోక్షణం వచ్చింది, మోక్షం రాలా. మళ్ళీ ఇంద్రద్యుమ్న మహారాజు అయ్యాడు అక్కడ. ఆయన పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు, తపస్సు ఫలించక ఏనుగు అయ్యాడు అగస్త్య మహర్షి శాపంతో. మళ్ళీ ఇంద్రద్యుమ్నుడు అయ్యాడు, అలాగే చేసుకున్నాడు తపస్సు. ఏనుగ్గా ఉండగా మోక్షం రాలేదు ఆయనకు, రాదు. ఏనుగు కేవలం ఆర్తితో ప్రార్థన చేసింది. ఆర్తి పెరగాలి, అర్ధార్థి కావాలి, అర్ధార్థి పెరగాలి, జిజ్ఞాసువు కావాలి, జిజ్ఞాసువు పెరగాలి, జ్ఞాని కావాలి. జ్ఞానాదేవతు కైవల్యం, శంకరాచార్య మాట. చతుర్విధా భజంతే మాం జనా సుకృతనో అర్జున ఆర్తో జిజ్ఞాసుడు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. భగవంతుడు 7వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పిన మాట. ఆర్తితో ప్రార్థించేవాళ్ళు ఉంటారు, కోరికలతో ప్రార్థించేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోరికలు తీరుస్తానయ్యా, ఎందుకంటే వాడికి నమ్మకం కలిగితే తర్వాత ఆ కోరికలు వదిలేస్తాడు అని ఆయన నమ్మకం. మనం ఏం చేస్తున్నాం, దేవాంతకులం కదా, ఎందుకు వదులుతాం అని ఇంకా పెంచుకుని మన ఊళ్ళోకి వెళ్ళి నేను మొక్కుకున్నా, నాకు జరిగింది, నువ్వు కూడా మొక్కుకో, నువ్వే తొక్కుకో, చాలా బాగుంటుంది. ఇంకొక 100 మందికి చెబుతాం, అందరూ మొక్కుకుంటారు, క్షేత్రం పాడు చేస్తారు. ఓ 10,000 మంది వస్తారు. ఏమైపోతుంది ఈ క్షేత్రం? ఇది మనశ్శాంతికి, మౌనానికి ఉన్న క్షేత్రమా, కర్మకాండకి ప్రసిద్ధమైన క్షేత్రం కాదు. నన్ను మన్నింతురుగాక పరమ వాస్తవాలు చెబుతున్నా. ఇక్కడ కర్మకాండ జరగదు. జ్ఞానమే జ్ఞానమే, ధ్యానమే ధ్యానమే, మౌనమే మౌనమే. అలా ఉండగలిగిన వాళ్ళే రావాలి. ఇక్కడ ఆకులు పువ్వులు పూజలు చేసేవాడు రావద్దు ఇక్కడికి. అదేదో వాళ్ళ గుళ్ళో వాళ్ళు చేస్తారు, అక్కడ మనం చేయక్క. నేను మొక్కుకోను, నేను ఎవడ మొక్కోమని చెప్పాడు క్షేత్రం పాడవుతుంటే. ఇప్పుడు సమాజం గురించి, క్షేత్రాల గురించి, మొత్తం దేశం గురించి మనకు ఆలోచన ఉండదండి. మనస్వార్థమే. నేను అనుకున్నా అది అయిపోవాలి, ఇదో అహంకారం ఇక్కడ. దానికోసం 10 పొన్నమల, 16 పొన్నమల, 108 పొన్నమల మొత్తం పరిగెట్టుకు రావడం ఇక్కడికి. ఈ మొక్కుబళ్ళు చివరికి ఇంకోళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా మనలాగే చెడిపోవడం. ఇంకా అసలు ఆ కోరిక ఎందుకు ఆపుకోలేకపోతున్నావు, దానికోసం మొక్కకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు, దట్ ఈస్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇన్ ఫిలాసఫీ. 1వ తరగతి నుంచి పీజీ వరకు ఫిలాసఫీలో మొదటి ప్రశ్న, చివరి ప్రశ్న ఏమిటంటే ఆ కోరికను ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నావు, ఆ కోరిక తీరడం కోసం ప్రపంచం అంతా ఎందుకు తిరుగుతున్నావు. ఆ కోరికను నిగ్రహించుకోవడమే రమణ మహర్షి, అదే తత్వం. గజేంద్రుడి కోరిక ఉంది కాబట్టి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఈ నానానేకపు యోధములు అన్నప్పుడు రాలేదండి. అనేక ఏనుగుల చేత నేను సేవింపబడుతూ ఉండేవాడిని. రజోగుణం అంటారు దీన్ని, రాజకీయం ఇది. వదలలేదు వాడికి.
పోనీ తమోగుణ వదిలిందా? లేదండి. దశలక్ష కోటి కరణీనాథుండునైన వాళ్ళు ఆడ ఏనుగుల సంఖ్య, వాడు పెళ్లి చేసుకున్న వాళ్ళట. ఏనుగులు కూడా పెళ్లి చేసుకుంటే అనుకుందాం మన పద్ధతి ప్రకారం. వాడికి భార్యలు ఎంతమంది అంటే 10 లక్షలు. ఎవడు అడిగాడు? ఆధార్ కార్డా ఇదేమన్నా?